విఘ్నేశ్వరం మీదే ఆలస్యం. విఘ్నశాంతి వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వెనుకటి పాఠంలో ఋతం చ సత్యం చాభీద్ధాత్తపసోऽధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః అనే మంత్రాన్ని రేఖామాత్రంగా చూశాం. కొంచెం దాన్ని వివరించుకొని తర్వాత మంత్రంలోకి వెడదాం. అభీత్థాత్ అనే శబ్దానికి అంతటా సర్వత్రా సర్వకాలాలలో ప్రకాశించేటువంటి శక్తి కలిగిన పరమాత్మ వలన అని అర్థం. అభి ఇత్థాత్ అటువంటి పరమాత్మ వలన ఋతం అంటే ఈ ఋతము సత్యము అనే వాటిని గురించి అనేక విధములైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఋతము అనేటువంటిది మనస్సులో సంకల్పించినటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి అంశము అని స్థూలంగా అర్థం చేసుకుందాం. అలా నిర్ణయించుకున్నటువంటి అర్థాన్ని మాట ద్వారా అభివ్యక్తం చేయటం, చేష్ట ద్వారా అభివ్యక్తం చేయటాన్ని సత్యము అని అంటారు. కాబట్టి ఋతంచ సత్యంచ అభీద్ధాత్ ఋతము సత్యము అనేటువంటి వాటిని ఆ రెండు కూడా అంతటా ప్రకాశించేటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ నుండి ఏర్పడుతున్నాయి అని అన్నారు. మనం దీన్ని కొంచెం వివరించుకుంటే పరమాత్మ జ్ఞానం కలిగేంత వరకు ప్రపంచ జ్ఞానము సత్యమే. పరమాత్మ జ్ఞానం కలిగేటప్పటికీ ప్రపంచమంతా కూడా అసత్యమైపోతుంది. ఎలాగంటే ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏనుగు బొమ్మ అనేటువంటి దాన్ని ఒక కొయ్యతో ఏనుగుని చేశాం. ఏనుగుని చేసినప్పుడు చేయటానికి ముడి పదార్థం కొయ్య, అయిన పదార్థం ఏనుగు. అంటే ఏనుగు బొమ్మే, ఏనుగు కాదు, ఏనుగు బొమ్మ. ఈ ఏనుగు బొమ్మ అని మనం చూసినంతసేపు దాన్ని ఏనుగు ఏనుగు అని అంటాం. కానీ కొంచెం దాని స్వరూప స్వభావాన్ని జాగ్రత్తగా భావన చేస్తే కొంతసేపటికి ఇది ఏనుగు కాదు, కొయ్య అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది లోకంలో మనం సహజంగా చూస్తుండేటువంటి విషయం. అందుకనే విద్యారణ్యుల వారు అనుకుంటాను
ఓ చక్కటి శ్లోకం చెప్పారు. దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ. ఏనుగునందు, అంటే కొయ్యతో చేసిన ఏనుగునందు ఏనుగు కనిపిస్తుంది, కొయ్య కనపడకుండా పోతుంది. అంటే కొయ్యను గురించి మనం భావించం. అలాగే కొయ్యను గురించి భావిస్తే ఏనుగు మాయమైపోతుంది అని దీన్ని చెప్పి, ఇదొక దృష్టాంతం మాత్రమే. దృష్టాంతానికి సంబంధించినటువంటి అసలు ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది. దాన్ని దార్ష్టాంతికము అంటారు. దాంట్లో ఏం చెప్పారంటే, జగతి తథా పరమాత్మ. జగత్తునందు ఆ విధంగానే పరమాత్మ అనేటువంటి వాణ్ణి మనం తయారు చేసుకోవాలి. అంటే పరమాత్మ జగత్తులో లీనమైపోయి తెలియవస్తున్నాడు. పరమాత్మన్యపి జగత్తిరోభవతి. పరమాత్మ జ్ఞానం కలిగేటప్పటికీ జగత్తు మాయమైపోతోంది. ఇది చాలా చక్కటి ఒక ఉదాహరణ. ఏనుగు బొమ్మ అని దాని గురించి ఒక చక్కటి కవిత్వం ఈ మధ్యనే వెలువడింది. దాని గురించి తర్వాత ఎప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ మనకు ప్రపంచం కనిపిస్తోంది, పరమాత్మ తెలియవస్తున్నాడు. పరమాత్మ ఒకడు ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకనంటే కార్యము అనేటువంటిది ఏదైనా సరే కారణం లేకుండా ఏర్పడదు. కార్యము కారణము. కార్యం అంటే తయారైన పదార్థం, దాన్ని తయారు చేయటము, దాన్ని చేసేవాడు మొదలైనటువంటి వాళ్ళు వెనకాల ఉంటారు. మామూలుగా సుప్రసిద్ధంగా ఉండేటువంటి కుండ అనే ఉందనుకోండి. కుండ, మట్టితో ఒక కుండని చేస్తాం, ఒక ఆకారాన్ని చేస్తాం. ఇదివరకు అనేక పర్యాయాలు అనుకున్నాం. మట్టి అది ఒక స్వరూపాన్ని పొందేటప్పటికీ దానికి మట్టి అనే పేరు పోయి కుండ అనే పేరు వస్తోంది. దీన్నే ఉపనిషత్తు ఏం చెప్పింది? వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఒక వస్తువు ఒక మార్పు చెందేటప్పటికీ కొత్త పేరు వచ్చేస్తోంది. మనం దానికి అనేకమైన ఉదాహరణలు చూసాం. బియ్యపు గింజలు ఉడికేటప్పటికి అన్నము అనే పేరు వచ్చింది. అంటే బియ్యపు గింజ లక్షణంలో కొన్ని మార్పులు వచ్చేటప్పటికీ అది అన్నము అనేటువంటి కొత్త పేరు పొందిందన్నమాట. దాన్నే వేదాంత శాస్త్రం వాచారంభణం వికారో నామధేయం. ఇప్పుడు మనకు దృశ్యమానమవుతున్నది ప్రపంచం. కానీ ప్రపంచము ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి ఏర్పడింది, దానికి కారణమైంది ఎవరు? లోకంలో కార్యకారణ సంబంధం అనేటువంటిది నిత్యం. కార్యం ఉంది అంటే కారణం ఉండి తీరాల్సిందే. ఒక కొడుకు పుట్టాడు అని అంటే తండ్రి అనేవాడు ఉండాలి, తల్లి అనేవాడు ఉండాలి. ఆ రకంగానే కార్యకారణ సంబంధము అనేటువంటిది నిత్యం గనక ఇప్పుడు మనకు కనిపించుంటున్నటువంటి ప్రపంచము అనేటువంటి దానికి కారణం ఎవరు అనేటువంటి ఆలోచన చేసేటప్పటికీ కనిపిస్తున్న ఏనుగు బొమ్మ యందు దానికి ముడి పదార్థమైనటువంటి కొయ్య అనేటువంటిది కారణంగా మనకు భాషిస్తోంది. అలాగే ఇక్కడ కొయ్య, ఏనుగు అనే ఏవో వస్తువులు. ఈ కొయ్యను ముడి పదార్థాన్ని బట్టి ఏర్పడినటువంటి ఏనుగు అనేదాన్ని ప్రపంచం అనుకుందాం. ఈ ప్రపంచం కావటానికి మూల కారణం, ఏనుగు బొమ్మ కావటానికి మూల కారణమైనటువంటి కొయ్య అనేదాన్ని పరమాత్మ అనుకుందాం. అనుకుంటే ఏమైంది? మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచమునకు కారణమైనటువంటి పరమాత్మను చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటే అజ్ఞానము అనేటువంటి ఒక తెర మనకు అడ్డం పడింది. ఏదైనా ఒక వస్తువునకు మన కంటికి నేరుగా సంబంధం ఉంటే ఆ వస్తు జ్ఞానం కలుగుతుంది. ఆ మన ఆ వస్తువుకి మన కంటికి మధ్యలో ఏదైనా ఒక అడ్డు ఏర్పడిందనుకోండి, వస్తువు కనపడదు.
ఉదాహరణకు సూర్యగ్రహణం నాడు సూర్యుడిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఆ ప్రతిరోజు చూస్తుండేటువంటి సూర్యుడు గ్రహణం నాడు ఏదో ఒకటి అడ్డు రావటం వల్ల సూర్యబింబము తేజోవిరాజితమై కిరణాలను ప్రసారింపజేస్తూ మనకు కనబట్టలేదు. ఏదో లీలగా అద్దం మీద రంగు పూసేసినట్టుగా, కళాయి లాంటిది ఏదో పూసినట్టుగా అయిపోతోంది కాసేపు. ఈ పోలికను జాగ్రత్తగా మనం గమనిస్తే మనం చూడవలసినటువంటి పరమాత్మని చూడలేకపోతున్నాము. చూచి ప్రయోజనం లేనటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాము. కాబట్టి ఆ చూడవలసినటువంటి పరమాత్మ దర్శనం అయ్యేటప్పటికీ చూడనక్కర్లేనటువంటి ప్రపంచం అనేటువంటిది తిరోహితమైపోతుంది. దాని ఇటువంటి అర్థాన్నే ఈ మంత్రం చెప్తోంది. ఏమిటి? సత్యం ఋతంచ సత్యంచ అభీద్ధాత్ తపసోధ్యజాయత. అభీద్ధాత్ అంటే అభీద్ధ శబ్దం పరమాత్మవాచకంగా భాష్యాలు చెప్తున్నాయి. అభి ఇత్థ. ఇత్థ అంటే చాలా జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉండేటువంటిది ప్రకాశ శక్తి. ప్రకాశం అంటే ఏదో 60 క్యాండిల్ బల్బో, 40 క్యాండిల్ బల్బో, 1000 క్యాండిల్ బల్బో కాదు. సూర్యుడు కూడా కాదు. సూర్యుణ్ణి కూడా వెలిగించేటువంటి కాంతి అన్నమాట. ఆ విషయం కూడా మంత్రాల్లో చెప్పారు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని ఓ వేదమంత్రం ఉంది. ఆ పరమాత్మ తేజస్సు ముందర సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనటువంటివి అన్నీ కూడా ఏదో చిన్న చిన్న వస్తువుల్లాగా కనబడకుండా పోతాయి అని అన్నారు. అది అభీర్థం. ఆ పరమాత్మ అనేటువంటి దాన్ని ఆ పరమాత్మ నుండి ఋతంచ సత్యంచ, ఋతము సత్యము అనేటువంటివి మనకు తెలియవస్తున్నాయి. ఋతము అంటే భావనాత్మకమైన సత్యము, సత్యము అని అంటే ఆచరణాత్మకమైన సత్యము. అంటే మనస్సులో మనం సంకల్పిస్తాం, నేను ఈ మాట మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ముందర ప్రిపరేషన్ మనకు తెలియకుండా లోపలే అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, ఈ చేస్తుంటే నోట్లో నుంచి వెలువటేటువంటి మాటలన్నిటికీ కూడా వెనకాల అనేకమైనటువంటి స్వరూపాలతో ప్రయత్నం అనేది ఉంటుంది. ఆ ప్రయత్నం అనేటువంటిది భావనాత్మకంగా ఉంటుంది. అక్షరాల్ని కూర్చుకోవడానికి సంబంధించింది ఉంటుంది. పదాలు వాటికి సంబంధించిన నియమాలన్నీ పాటించడానికి సంబంధించి ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతున్నట్టున్నా ఉంది ఇది. అటువంటి దాన్ని మనస్సులో ఉండేటువంటి సంకల్పాత్మకమైనటువంటి స్థితిని ఋతమని, అది ఆచరణలోకి వచ్చేటప్పటికి సత్యమని అనడం అనేటువంటిది ఈ మన వేదాంత శాస్త్రంలో సుప్రసిద్ధమైనటువంటి విషయం. ఈ ఋత సత్యములు అనేటువంటి వాటిని గురించి మనం అనేక పర్యాయాలు భావన చేసి ఉన్నాం అన్నమాట. ఈ ఋత సత్యముల ద్వారా అనేవి అభీత్థాత్ అంటే పరమాత్మ శక్తి వలన ఏర్పడుతున్నాయి. ఏర్పడటమే కాదు, అట్లా ఏర్పడినటువంటి వాటిని తపస్సు చేత తపస్స అభ్యజాయత, తపస్సు నుండి పుట్టుకుంటూ వస్తున్నాయి. తపస్సు అంటే ఇక్కడ ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఏదో చెట్టు కింద కూర్చుని చేసేటువంటి తపస్సు కాదు. తపస్సు అని అంటే శబ్దార్థం ఏమిటంటే అత్యంత తీవ్రమైన గాఢమైన భావన. ఏదన్నా ఒక దానిని గురించి ఇది ఏమిటి అని ఆలోచించగా మనకు అనేకమైనటువంటి విషయాలు ఇది నువ్వు అనుకున్నది ఇదే 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 అని వస్తూ ఉంటాయి. మనం తైత్రీయంలో భృగువల్లి మొదలైన వాటిల్లో అనుకున్నాం. ఆ భృగువల్లిలో ఆ వరుణుడు దగ్గరికి వెళ్ళి భృగు అనేటువంటి వారుణి అనేవాడు
నాయన నాకు బ్రహ్మమును బోధించు అని అడిగాడు. అంటే ఆయన కొన్ని గుర్తులు చెప్పి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నారు. అంటే నువ్వు బాగా అతి తీవ్రమైనటువంటి గాఢమైన భావనతో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది అని చెప్పాడు. అగో అది తపస్సు అంటే. ఆ తపస్సు చేత అధ్యజాయత అవి పుట్టుకొచ్చినాయి. ఏమిటి? ఋతము సత్యము అనేటువంటివి. అది ఆ, అధ్యజ అధి అజాయత అంటే ఆ పరమాత్మ అనేటువంటిది ఆధారంగా చేసుకుని ఈ ఈ ఋతము సత్యము అనేటువంటివి పుట్టినాయి. ఇక్కడ ఋతము అనేటువంటిది జ్ఞానము ఏర్పడేదాకా సత్యము ఇదే సత్యము అనిపించేటువంటి భూమి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము చంద్రుడు సూర్యుడు మొదలైనటువంటివన్నీ కూడా ఋతశబ్దము చేత సత్యము చేత చెప్పబడుతున్నాయి. ఈ పంచభూతాలు ఏర్పడిన తర్వాత ఈ భూతాల కలగలుపు లక్షణం చేత 14 లోకాలు ఏర్పడ్డాయి అని మనకు ప్రమాణం వాక్యాలున్నాయి. ఆ 14 లోకాలు సత్యము. 14 లోకాలకు పూర్వంలో ఉండేటువంటి ఆ పంచభూతాలు అనేటువంటివి ఋతము. ఈ ఋతానికి సత్యానికి మూల కారణమైనటువంటిది పరమాత్మ. అది ఈ మంత్రాల్లో మనకు తెలియజేసేది. ఇప్పుడు చూడండి, మొట్టమొదటగా పరమాత్మ ఉన్నది ఒకటే, ఏకం సత్. ఏకం ఒక్కటే ఉన్నది. దానికి సత్ అని పేరు. సత్ అంటే కాలాది భేద వ్యవహారాలు లేనిది అని అర్థం. కాబట్టి అట్లా ఏకము సత్యము అయినటువంటి దానిని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి పరమాత్మ అని పేరు పెట్టాం. ఆ పరమాత్మ నుండి ఋతము అనేటువంటిది తయారైంది. ఋతము అంటే ఇక్కడ స్థూలంగా పంచభూతాలు అంటే కలగలుపుగా ఉండకముందు మనం ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకున్నాం. ఏదో పూరి తయారు చేయాలి అని అంటే గోధుమ పిండి తీసుకొస్తాం, దాంట్లో కొంచెం ఉప్పు వేస్తాం, నీళ్లు వేస్తాం, ఇంకా ఏవైనా కావలసినటువంటి పదార్థాన్ని రుచికి కావలసినటువంటి నూనెలో వేయించడానికి కావలసినటువంటి పదార్థాలు ఇవన్నీ సిద్ధంగా చేసుకుంటాం. ఇలా వేరువేరుగా ఎదురుగుండా పెట్టుకున్న దానిని సత్యము అంటాం. అట్లా అయిన తర్వాత అవన్నీ కలిపి పూరిని తయారు చేసినప్పుడు అది ఋతము. అది వెనకటిది ఋతమని ఇది సత్యమని అంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ ఋతము సత్యము అనేటువంటివి అభీత్థ అనేటువంటి దాని నుండి ఏర్పడినటువంటి వస్తువులు. ఒక మాట ఉంది, జాతస్సహి ధ్రువో మృత్యు అని. ఏర్పడినవి ఎప్పుడైనా సరే శాశ్వతంగా ఉండవు. అందుకనే మనం పురాణాల్లో వాటిల్లో ప్రళయం వస్తుంది మొదలైనటువంటివన్నీ చెప్తాయి. ఆ ప్రళయంలో భూమంతా నీటిలో కలిసిపోతుంది, నీటిని అగ్ని కాల్చివేస్తుంది, అగ్నిని వాయువు తోసిపారేస్తుంది, అది ఆకాశంలో వెళ్ళిపోతుంది అని ఇట్లాగా చెప్తున్నారు కదా. కాబట్టి అది ప్రళయం. ఉత్పత్తి ప్రళయము. మొదట ఏర్పడటము, ఏర్పడింది మళ్ళీ ఒకదాంట్లో ఒకటి లీనమైపోయి అక్కడికి వెళ్ళటం. దీన్నే వేదాంత శాస్త్రం ఉపనిషత్తు ఏం చేస్తోందంటే తాత్వికమైనటువంటి రహస్యాలతో వివరిస్తోంది. ఆ వివరించడానికి ఇక్కడ పనికొచ్చేటువంటి మాటలే ఋతంచ సత్యంచాభితపసోధ్యజాయత. అధి ఆ అభీష్టము అనేటువంటి దానిని ఆశ్రయించుకుని అజాయత పుట్టినవి. పుట్టిందేది ఇంతకు? ఋతము సత్యము అనేటువంటివి. ఋతం అంటే ఏమిటి? పంచభూతాలు. సత్యం అంటే ఏమిటి? పంచభూతాలన్నీ ఒకదాన్ని ఒక శాతంలో ఒక ఒక విభాగాత్మకంగా కలిపితే ఏర్పడినటువంటి ప్రపంచం, భువనం. వాటిని
14 లోకాలు అని అన్నాం. ఇది ఈ మంత్రంలో మనకు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఋతంచ సత్యంచాభీద్ధాత్ తపసోధ్యజాయత. ఇట్లా అయిన తర్వాత ఇంకొక మాట అంటున్నారు. అంటే ఇది దేశాత్మకమైన ప్రపంచం. దేశాత్మకమైన ప్రపంచం పుట్టిన వెంటనే ఎవరి ప్రయత్నము లేకుండా పరమాత్మ యొక్క సంభావన చేత కాలాత్మక ప్రపంచం కూడా తయారవుతోంది. ఆ కాలాత్మక ప్రపంచంలో మొట్టమొదటగా చెప్తున్నారు తతో రాత్రి రజాయత. ఆ దేశాత్మకమైన దాన్ని తర్వాత రాత్రి అనేటువంటిది ఏర్పడుతుంది. రాత్రి అనేటువంటిది ఇక్కడ ఉపలక్షణం అంటారు. రాత్రి అని అంటే చీకటి, సూర్యకాంతి కానీ జ్యోతిష్తులు కానీ లేకుండా ఉండేటువంటి తమోమయమైనటువంటి సమయం. దాన్ని బట్టి ప్రకాశము కలిగినటువంటి ప్రకాశ శక్తితో విరాజిల్లేటువంటి పగలు కూడా మనం తీసుకోవాలి. కాబట్టి రాత్రి రజాయత అనేటువంటి మాటకు అర్థం ఏమిటనమాట? రాత్రింబవళ్ళు అనేటువంటి దినము అహస్సు అనేటువంటి దాని యొక్క స్వరూపం ఏర్పడింది. దేని నుండి ఏర్పడింది? ఋతము సత్యము అనేటువంటి వాటి వల్ల. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే అన్నిటికీ ముడి పదార్థము పరమాత్మయే. ఆ పరమాత్మయే ఏవో కొంచెం ఆ పరమాత్మకు ఒక సంకల్పం కలిగింది. బహుశ్యాం, నేను అనేకము కావాలి. ప్రజాయేయ, అనేకం కావాలి అని అంటే సంతానం పొందాలి, ప్రజ ప్రజగా ఏర్పడాలి అనేటువంటి భావన అన్నమాట. అదిగో ఆ భావన చేత ఏమైంది? సృష్టి అంతా ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టుగా ఒక సంభావన. ఇక్కడ నిజానికి ఇవన్నీ ఎక్కడా లేనిది కొత్తగా అసలు ఎప్పుడూ పుట్టదు. ఉన్నదానిని ఆవిష్కరించుకోవటమే మనం చేసేది. ఉన్నది ఏమిటి? పంచభూతాలు. ఆ పంచభూతాలని బట్టి ఏర్పడినటువంటి 14 లోకాలు. ఆ 14 లోకాల్లో ఏర్పడినటువంటి 84 లక్షల జీవరాశులు. ఆ జీవరాశుల్లో ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి కొన్ని వందల వేల అవయవ భాగాలు, కణాలు. ఇలా మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే ఈ ప్రపంచం అంతా తెలుస్తోంది. ఈ ప్రపంచంలో మరొక కోణం కూడా ఒకటి ఉంది. ఆ కోణం ఏమిటి అంటే కాల విభాగం. దేశ విభాగము, కాల విభాగము అనేటువంటిది ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు. ఆ కాల విభాగంలో మనం బాగా గుర్తించదగినటువంటి వ్యవహారము ఒక దినము. దినము అంటే 24 గంటల సముదాయం స్థూలంగా. ఆ దినములో 2 భాగాలు మనకు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకడు పగలు అన్నారు, రెండవది రాత్రి అన్నారు. పగలు అంటే ప్రకాశం, రాత్రి అంటే తమో గుణం. ఈ రెండు కూడా ఏర్పడే తతో రాత్రి రజాయత. రాత్రి అనేది పుట్టింది. అక్కడి నుంచి తద సముద్రో అర్ణవ, అక్కడి నుంచి సముద్రము అర్ణవము అనేవి ఏర్పడ్డాయట. ఇది కొంచెం జాగ్రత్తగా భావన చేయవలసినటువంటి అర్థాలు. తతో రాత్రి రజాయత తత సముద్ర. సముద్రం అంటే మనం మామూలుగా చూస్తున్నాం. ఓ మహా విశాలమైనటువంటి ఆ అనంతంగా కనిపించేటువంటి జలాశయం సముద్రం. అలాగే అర్ణవ అంటే అర్ణ అంటే నీరు, నీటి సముదాయములు ఉండేటువంటి ప్రదేశాలు. అంటే నదులు, నూతులు, బావులు, మరి కాలువలు మొదలైనటువంటివన్నమాట. అంటే సముద్రము కంటే భిన్నంగా ఉండేటువంటి సర్వ జలాశయాలు ఇక్కడ అర్ణవ అనే శబ్దం చేత చెప్పబడుతున్నాయి.
తతసముద్రో అర్ణవ అన్నారు. ఇప్పటికీ ఈ మంత్రం యొక్క తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా సమీక్షించుకుంటే మనకు అర్థమైంది ఏమిటంటే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నుండి ఋతము అనే పేరు కలిగినటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాల నుండి 14 లోకాలు అనేటువంటివి, ఆ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలని పైన అతల వితల కుతల సుతల రసాతల తలాతల పాతాళాలని కింద ఇవి ఏర్పడ్డాయి 14 లోకాలు. ఈ లోకము అని అంటే లోకులు ఉంటే లోకమవుతుంది. లోకంలో ఉండేవాళ్ళు ప్రాణికోటి. ఆ ప్రాణికోటి ఎంతగా ఉందన్నారు? 84 లక్షల జాతులతో ఉంది అని అన్నారు. 84 లక్షలు. వీటిని గురించి అనేక పర్యాయాలు అనుకున్నాం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు. అంటే నేరుగా మావితో పుట్టేవి జరాయుజములు. గుడ్డు నుండి బిడ్డగా, బిడ్డ నుంచి ఇంకొక స్వరూపంగా పుట్టేటువంటి దాన్ని అండజములు అని అంటారు. కుళ్ళు గుంటల్లోనూ చెమట మొదలైనటువంటి మలిన పదార్థాల నుండి ఏర్పడేటువంటి పురుగులు మొదలైనటువంటివి స్వేదజములు. భూమిని పగలగొట్టుకుని పైకి వచ్చేటువంటి చెట్లు, ఇవి ఒక్కొక్కటి 21 లక్షల చొప్పున ఉన్నాయి అని అనేక పర్యాయాలు అనుకున్నాం. ఊరికే ఇక్కడ స్మరిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇదంతా 84 లక్షల జీవరాశులు ఆ 14 లోకాల్లో వ్యాపించి ఉన్నాయి. ఆ 14 లోకాలకు ముడి పదార్థము పంచభూతాలు. ఆ పంచభూతాలని ఏర్పాటు చేసినటువంటి వాడు పరమాత్మ. వీటికే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఈ ఉపనిషద్ వాక్యాల్లో మనకు కలుగుతుంది. పరమాత్మకు పేరు అభీత్థ అన్నారు. అక్కడి నుంచి ఋతము అని అన్నారు. ఋతము అంటే పంచభూతాలు అని. ఎక్కడ పడితే అక్కడ ఋతము అనే దానికి పంచభూతాలని అర్థం కాదు. ఈ మంత్రంలో ఋతము అని అంటే పంచభూతాలు. అక్కడి నుంచి ఋతము సత్యము అనేది ఏర్పడింది. ఆ సత్యము అనే దానికి పంచభూతాల సమ్మిశ్రణం వల్ల ఏర్పడినటువంటి 14 లోకాలు. అక్కడి నుంచి కాల విభాగము, కలయతాం అన్నిటినీ కూడా ఒక చోటకి కలిపేసేసి వ్యవహరించేటువంటి దానికి కాలము అని పేరు. అటువంటి కాలములో ఒక ప్రమాణము దినము. దాన్నే 2 భాగాలుగా చేస్తే అహోరాత్రము అంటాం. అది అట్లాంటి అహోరాత్రములు 30 అయితే మాసము అవుతుంది. అందులో 15 ఏమో పక్షము, ఇంకొక 15 పక్షము. ఈ పక్షము అనేటువంటిది దేనివల్ల అంటే చంద్రుని వృద్ధిక్షయముల వల్ల ఏర్పడుతోంది. అటువంటి పక్షాలు 2 అయితే మాసము, అటువంటి మాసాలు 12 అయితే సంవత్సరము, అటువంటి సంవత్సరాలు కొన్ని అయితే యుగము, అటువంటి యుగాలు కొన్ని అయితే మహాయుగము, అటువంటి మహాయుగాలు కొన్ని అయితే కల్పము. ఇట్లాగా కాలము అనేటువంటిది మళ్ళీ పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఇంకా ఇక్కడి నుంచి మరొక మార్పు లేదు అనేటువంటి స్థితికి వెళ్ళేదాకా అట్లా లెక్క వేసుకుంటూ పోవాలి మనం. దేశాన్ని, కాలాన్ని రెండింటినీ కూడా ఆ విధంగానే భావించుకోవాలి. తతో రాత్రి రజాయత తతో తతసముద్రో అర్ణవ అని. ఈ రకంగా ఈ పంచభూతాల్లో ఉండేటువంటి ఆ జలము అనేటువంటిది ఇక్కడ చెప్పినటువంటి సముద్రము, అన్నము అనేటువంటివి కొంచెం తేడాతో చూడవలసినటువంటి విషయాలు. ఎందుకనంటే అక్కడ పంచభూతాల్లో చెప్పినటువంటి జలము అనేటువంటిది ఋతము అనేదాన్ని పరిగణనలోకి వచ్చింది. దాని నుండి మళ్ళీ సముద్రము, అర్ణవము వచ్చినాయి అంటే విభాగాత్మకంగా చూడగలిగినటువంటి జలము, సముద్రము, అర్ణవము. విభాగం కాకుండా అంతా అనంత స్వరూపంగా భావించదగినటువంటిది అవి ఋతము అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుతుంది. ఇది కొంచెం చిన్న తేడా ఉంది. వీటినన్నింటినీ కూడా మనం వివిక్తంగా దేనికది ఏమిటి, దీని స్వరూపం ఏమిటి అని జాగ్రత్తగా పట్టుకోవాలి. కనుక
తతో రాత్రి రజాయత అని ఇట్లా చెప్పింది. అట్లాగే అయిన తర్వాత సముద్రాదర్ణవాబభ అధి సంవత్సరో అజాయత. సముద్రాత్ అర్ణవాత్ అధి. సముద్రము అని అంటే జలాశయము, పెద్ద జలాశయము అని అనుకున్నాం. అర్ణవము అని అంటే వాపి కూప తటాకాదులు అని అర్థం చెప్పారు. వాపి అంటే పెద్ద బావి, దిగుడు బావులు అంటారు. అంటే మెట్లతో లోపలికి వెళ్ళి కుండలతో నీళ్లు తెచ్చుకోవడానికి వీలైనటువంటి దాన్ని దిగుడు బావి అంటారు. దిగటానికి వీలైన బావి దిగుడు బావి. అలా కాకుండా చేద తాడు పెట్టుకుని చేంతాడుతో ఏదైనా ఒక పాత్రను పంచి ముంచి పైకి తీసుకొచ్చే వాటిని కూపము అంటారు. వాపి అంటే దిగుడు బావి, కూపము అంటే మామూలు నుయ్యి, తటాకము అంటే చెరువు, పంటలు పండించుకోవడానికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఉపయోగించేటువంటిది. కాబట్టి వాపి కూప తటాకములు ఏమోమో అర్ణవము అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాయి. మహాజలాశయం చాలా పెద్దది, అతి విశాలమైనటువంటిది. కొన్ని వేల చదరపు మైళ్ళుగా ఉండేటువంటి దాన్ని సముద్రము అని అంటున్నాం. అటువంటి సముద్రము నుండి అర్ణవము నుండి అభి, వాటి నుంచి సముద్ర సంవత్సర అజాయత, సంవత్సరము అనేటువంటిది ఏర్పడింది అన్నారు. ఇది కొంచెం మనస్సుకి పట్టించుకోవడానికి కొంచెం శ్రమ పడాలి మనం. సముద్రము నుండి అర్ణవము నుండి సంవత్సరం ఏర్పడటం ఏమిటి? సంవత్సరం అంటే కాలం. సముద్రము అర్ణవము అనేటువంటిది వస్తువు, దేశం. ఈ దేశము నుండి కాలం అనేటువంటిది ఎట్లా ఏర్పడింది అనేటువంటి దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా సంభావన చెయ్యాలి. అవి ఏమిటంటే, సముద్రము అర్ణవము అనేటువంటివి పరమాత్మ యొక్క వికారమే కదండి. పరమాత్మ ఋతసత్యములను అనుగ్రహించారు అని చెప్పారు. అక్కడి నుంచి దేశం ఏర్పడింది. అలాగే ఆ దేశంతో సమాంతరంగా కాలము అనేటువంటి ఒక పరమాత్మ స్వరూపం కూడా మనకు తెలియవస్తున్నది. అది అక్కడ సమన్వయం. కాబట్టి సముద్రాత్ అర్ణవాత్ అంటే సముద్రము నుండి, అంటే ఒక బావి నుండి నీరు తవ్వుకున్నట్టుగా జలాశయం నుండి కాలము అనేదాన్ని మనం తవ్వుకోలే. జలాశయములో నీరు ఎలా ఏర్పడి ఉందో అలాగే పరమాత్మలో కాలము అనేటువంటి ఒక విభాగం కూడా ఏర్పడి ఉన్నది అని ఈ మంత్రానికి తాత్పర్యంగా మనం భావించాలన్నమాట. సముద్రాదర్ణవాదభి సంవత్సరో అజాయత. దానికి ఒక కాల ప్రమాణానికి, అంటే కళ, కాష్ఠ, త్రుటి, ముహూర్తము మొదలైనటువంటి చిన్న చిన్న విభాగాల దగ్గర నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికీ సంవత్సరము అనేటువంటి ఒక విభాగం ఏర్పడింది. అది మనకు, అంటే మానవ మాతృలకు సాధారణంగా పరిగణించుకోవటానికి ఒక పెద్ద యూనిట్ అన్నమాట. అటువంటి సంవత్సరం అనేది పుట్టింది. అహోరాత్రాణి నిదధద్విశ్వస్య మిషతో వసీ. ఆ వాపీకూప తటాకాదులు, సముద్రము మొదలైనవి ఏర్పడిన తర్వాత అహోరాత్రములు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే వాటి నుండి అని, అంటే ఆ దేశ విభాగాన్ని బట్టి ప్రదేశాలు ఏర్పడ్డాయి, కాల విభాగాన్ని బట్టి అహోరాత్రాదులు ఏర్పడ్డాయి అన్నమాట. అహోరాత్రాణి, అహోరాత్రాధికము. నిదధత్, నిదధత్ అంటే మీ దథ్, మిద్ అంటే కలపటం, నిదధత్ చేస్తున్నాయి. మిషత అట్లాగే నిమేషము అని అంటాను చూడండి. అంటే కనురెప్ప పడటము, తెరుచుకోవటము. ఉన్మేష నిమేషములు అంటారు. నిమేషం అంటే మూసుకోవటం, ఉన్మేషం అంటే తెలుసుకోవటం. మన కళ్ళు, కంటి రెప్పలు
మనకు తెలియకుండా పడుతూ ఉంటాయి, మూసుకుంటూ ఉంటాయి, మళ్ళీ తెరుచుకుంటూ ఉంటాయి. దాన్నే నిమేష ఉన్మేషములు అని అంటాం. ఈ నిమేష ఉన్మేషములు ఉన్నవాళ్ళు మనుష్యులని, భూలోకంలో ఉండేటువంటి జంతువులని, ఇవి లేని వాళ్ళు దేవతలని అంటారు. వాళ్ళకు దేవతలకు అనిమిషులు అని పేరు. అంటే మనలాగా కన్ను మూసుకోవటం తెరుచుకోవటం అనేటువంటిది దేవజాతి వాళ్లకు లేదట. అందుకనే వాళ్ళని అనిమిషులు అంటారు. వాళ్ళు వాళ్లకు వేరుగా భూలోకంలో ఉండేటువంటి ప్రాణికోటి అంతా కూడా ఉన్మేష నిమేషాలు ఉన్నటువంటివి. కాబట్టి నిదధత్ మిషత అని అంటే ఈ కళ్ళు తెరుచుకోవటం మూసుకోవటం అనేటువంటివి చేస్తున్నటువంటిది. ఇదంతా దేని లక్షణము? జగత్తు యొక్క లక్షణము. జగత మిషత నిదధత్ మిషత అనేవి జగత్. జగత్తు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే గమనశీలము కలిగినవి, నిరంతరము ఏదో ఒక రకమైనటువంటి చైతన్యం ఎక్కడైతే ఉందో దానిని జగత్తు అంటారు. జగత్ అనేది గమ్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. గమ్ అంటే గతి, కదలటం. ఏదో ఒక బండరాయి ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటుంది. కానీ ప్రాణం కలిగినటువంటి జంతువు మాతృగర్భంలో నుంచి మాతృగర్భంలో ఉన్నప్పుడు కూడా గర్భవతి అయినటువంటి స్త్రీకి తెలుస్తుంది, లోపల తిరుగుతూ ఉంటుంది ఆ బీజము, లోపల ఉండేటువంటి గర్భస్థ శిశువు కదులుతూ ఉండడం అనేటువంటిది తల్లులకు అనుభవం విషయమే. బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండడం, పాల కోసం మూతిని కదిలిస్తూ ఉండడం, ఇదంతా మనకి జరుగుతోందన్నమాట. ఇటువంటి చైతన్యాత్మక లక్షణం ఎక్కడైతే ఉందో దానికి జగత్తు అని పేరు. జగత వసి, ఈ జగత్తు అంతటినీ కూడా తన వశంలో పెట్టుకుంది. ఏది? సంవత్సరం. అంటే కాలాత్మక పరమేశ్వరుడు అని అంటున్నాం. ఆ కాలాత్మక పరమేశ్వరుని యొక్క అధీనంలో జగత్తు ఉంటుంది. అంటే కొంచెం మనం వివరించుకున్నట్టయితే, ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఒక 2 ఫర్లాంగుల దూరంలో ఉండేటువంటి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి వాడి శరీరం కదలాలి, అడుగులో అడుగు వేసుకుంటూ కొంత దూరం వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ కావలసిన పదార్థం ఇవ్వమని అడగాలి, చెయ్యి చాచాలి, ఏదో వస్తువు ఇవ్వాలి, తీసుకోవాలి, అది మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. దీనికి అంతటికీ సమయం పడుతోంది కదండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి పడుతోంది. సమయం పట్టనటువంటి లక్షణం ఒక్క ఆకాశానికి ఉంది. తక్కిన వాటికి అన్నిటికీ సమయం ఉంది. గాలి కూడా 50 కిలోమీటర్ల వేగంతో, ఇంక 20 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది అంటాం. ప్రవాహం కూడా అంతే. ఒక కాలువలో నీరు ఒక చోట నుంచి ఇంకో చేరటానికి గంటకు ఇంత ప్రయాణం చేస్తుంది అనేటువంటిది ఉంది. అలాగే విమానం అనేటువంటిది ఓ గంటలో 1000 కిలోమీటర్ల దాకా వెడుతుంది అనేటువంటి మాట ఉంది. ఏదైనా కాలం మీద ఆధారపడటం అనేటువంటిది వీటన్నిటికీ ఉంది. దాన్నే ఇక్కడ చెప్తున్నారు జగత. దాని నుండి జగత్తుతో పాటు ఏకకాలంలో సంవత్సరం అనేటువంటిది ఏర్పడుతుంది. జగత సంవత్సర అజాయత, సంవత్సరం పుట్టింది. అట్లా అయిన తర్వాత ఈ సంవత్సరము సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకాల్పయతు, ఈ కాలాత్మక పరమేశ్వరుణ్ణి యొక్క స్వరూపమే సూర్యుడు చంద్రుడు. అంటే పగలు ప్రకాశం కలిగినటువంటి వాడు సూర్యుడు, రాత్రి ప్రకాశం కలిగినటువంటి వాడు చంద్రుడు. ఈ సూర్యుడు చంద్రుడు అనే వాళ్ళను కూడా జగత్తుతో పాటు ఆ అభీత్థ అనేటువంటి పరమాత్మ సృష్టించాడు. ఆ సృష్టించినందువల్ల
ఎలా సృష్టించాడు అంటే ఇంకొక మాట చెప్పారు. అంటే కొత్తగా ఎప్పుడూ లేనటువంటి పదార్థాన్ని సృష్టించాడా అంటే కాదు కాదు. యథాపూర్వం అంటే ఇది ఒక కల్పం. ఇటువంటి కల్పాలు అనేకం జరిగినాయి. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పము అనేటువంటి కాల విభాగంలో ఉన్నాం. ఈ శ్వేతవరాహ కల్పానికి పూర్వం ఇంకా అనేకమైన కల్పాలు గడిచిపోయినాయి. అదే చెప్తున్నారు ఇక యథా పూర్వం ధాత అకల్పయతు. ధాత అంటే బ్రహ్మదేవుడు యథాపూర్వం అంతకు ముందుండే కల్పంలో ఉండేటువంటి కాల విభాగాలు మా మహాయుగాలు, తర్వాత యుగాలు, ఆ సంవత్సరాలు, మాసములు, పక్షములు, అయనములు, ఈ మొదలైనటువంటి విభాగాలతో కూడిన కాల వ్యవహారము వెనుకటి కల్పకాలాల్లో ఎట్లా ఉందో అదే ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాపూర్వం అంతకు ముందు ఉన్నట్టుగానే అకల్పయతు ఏర్పాటు చేశాడు. అలాగే దివంచ పృథివీంచ అంతరిక్షమధో సువహ. అదే రకంగా దివం ఆకాశము అంటే మనం ఆకాశమని అనడానికి వీల్లేదు. భౌమము భూమికి సంబంధించిన లక్షణముల కంటే భిన్నంగా ఉండేటువంటి ఒక లోకము, స్వర్గలోకము మొదలైనవి అంటుంటామే, అటువంటిది అనుకోండి. అటువంటి దివం. పృథివీం అంటే భూమి. ఈ భూమి ఆకాశము, వాయువు, అగ్ని, జలము అనే వాటి సముదాయంతో పాటు ఏర్పడినటువంటి ఒకానొక పంచభూతాత్మ సమాహార రూపమైనటువంటి ఆ పృథివిని, తర్వాత అంతరిక్షం. అంతరిక్షం అంటే నక్షత్రాలు ఎక్కడైతే మనకు కనిపిస్తున్నాయో ఆ భాగాన్ని అంతరిక్షం అంటారు. ఆ పైన సువహ, సువర్లోకమని ఒకటి ఉంది అని అన్నారు. ఇదంతా ఏర్పడింది అని చెప్పారు. కాబట్టి ఈ మంత్రాల్లో ప్రధానంగా ఏం చెప్తున్నారు? దేశ కాలాత్మకమైనటువంటి జగత్ స్వరూపము ఎలా పరమాత్మ నుండి ఏర్పడుతూ వచ్చిందో దానిని గురించి మనకు ఈ మంత్రాలు, ఈ 3 మంత్రాలు వివరిస్తున్నాయి. దా సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమధోసువః. తర్వాత యత్పృథివ్యాగుం రజస్వమాంతరిక్షే విరోచసి ఇమాగుంస్తదాపో వరుణ పునాత్వగమర్షణ అనేటువంటి మంత్రం దగ్గర నుంచి తరువాత పాఠంలో చెప్పుకుందాం. ఇవాటికి స్వస్తి. మనం